నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ మనోజ్. ఇక మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైన నేత, ఆయనకు భంగపాటు తర్వాత టీఆర్ఎస్ టార్గెట్గా అనేక వ్యూహాలు రచిస్తున్నాడు. ఇటీవల కాలంలో 2019 ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఆయన టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాకుండా టీఆర్ఎస్ నేతలు చేసినటువంటి క్రమంలో భంగపాటుకున్నటువంటి ఆ నేత బీజేపీలోకి చేరి కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నేతకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు ఏంటి? ఆ నేత బీజేపీలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాడో తెలుసుకునే ముందు ఒక్కసారిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మరికొందరు మంది ఎమ్మెల్సీలు కూడా ఆయనకు సంబంధించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కీలకమైన వ్యక్తి ఎవరు, బీజేపీలో షాడో లీడర్గా ఉన్న వ్యక్తి ఎవరు, బీజేపీలో కీ రోల్ ప్లే చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ టీఆర్ఎస్ ఈరోజు ఎంపీలకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ చూసే ప్రయత్నం చేద్దాం. కార్పొరేట్ ముసుగులో వేల కోట్లున్నటువంటి వివేక్ ఒక గద్దమ్మ తెలివిలేని మూర్ఖుడు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు తెలివిలేని మూర్ఖుడు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈ వివేకం లేని అవివేక్ ఏం మాట్లాడతాడో అర్థం కాదు. కాబట్టి ఈరోజు అమిత్ షా మోడీ గారు సిగ్గు లేకుండా కాబట్టి ఈరోజు కార్పొరేట్ ముసుగులో రైట్. ఈయన పేరు బోర్లకుంట వెంకటేష్, నేత, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో గతంలో ఈయనకు సంబంధించిన అంశం కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా చివరిలో. దానికంటే ముందు కూడా మరికొంతమంది కూడా మాట్లాడిన అంశాలు ఉన్నాయి, దాన్ని కూడా ఒకసారి ప్లే చేస్తాను. ఈ సిగ్గులేని వివేక్ ఆయన కంపెనీ నుండి 75 కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ విజ్ఞానం లేని బండి సంజయ్ గాని, తెలివి లేని వివేక్ గాని, మా కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటటువంటి అర్హత లేదు, ఆ స్థాయి కాదు వాళ్ళకి. సిగ్గు ఏది లేదు. ఇక వివేక్ గురించి మాట్లాడాలైతే అట్టరి లేకుండా రాజకీయ నేతల్లో అట్టరి ఫెయిల్యూర్ క్యాండిడేట్ వివేక్. ఆయన ఎట్లయితే బిజినెస్ ఎట్లా వేస్తారో, వ్యాపారం ఎట్లా వేస్తారో అట్లే విధంగా ప్రజలకు కూడా వ్యాపారం చేసుకొని ప్రజల దగ్గర డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనుకోండి. ఆయన ఇవాళ ఆ రోజు లీడర్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పార్టీ అక్కడ డబ్బులు పంపించింది వివేక్ ద్వారా. ఇవాళ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ద్వారా 75 కోట్ల రూపాయలు పంపించింది వివేక్ ద్వారా. ఇవాళ ఏమంటాడు, నాకేం బాధ్యత లేదు, ఓడిపోవాలి, నాకు బాధ్యత లేదు. అసలు ఆయన స్థాయికి, ఆయన మొహానికి కేటీఆర్ ని విమర్శించే స్థాయి అని నేను ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి. సో మొత్తం మీద ఇది విషయం. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రోజు తెలంగాణ భవన్లో వేదికగా ముఖ్యంగా బోర్లకొండ వెంకటేష్, నేత, మాలోతు కవిత, బడుగుల లింగయ్య యాదవ్, టి భానుప్రసాద్, ఇందులో మరీ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కూడా, భానుప్రసాద్ రావు చూసుకున్నా, బోర్లకొండ వెంకటేష్ నేత చూసుకున్నా కూడా ఇద్దరు కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధినటువంటి ఎమ్మెల్సీ ఒకరు, ఎంపీ ఒకరు. సో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మీకు ఆ సీక్రెట్ షాడో లీడర్ ఎవరు బీజేపీ పార్టీలో అని చూస్తే మాత్రం వివేక్ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీలోకి ఇతర పార్టీ నేతలను తన పార్టీలోకి, ముఖ్యంగా బీజేపీ పార్టీలోకి చేర్చుకునేందుకు చాలా కీలకమైన వ్యక్తిగా మారుతున్నాడు. ఇంతకీ వివేక్ ప్రస్థానం ఏ విధంగా మొదలైందనంటే, గతంలో వివేక్ వాళ్ళ నాన్న కాకా వెంకటస్వామి, ముఖ్యంగా కాకా అని పిలుచుకునేవారు, అదే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకి, మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకి ఇళ్ల జాగాలు కేటాయించడంలో కావచ్చు, ఆయనకు ప్రత్యేకంగా గుడిసెల వెంకటస్వామి అని కూడా ఒక పేరైతే ఉండేది. అంటే మరి ముఖ్యంగా ఇల్లు లేని వారందరికి కూడా గుడిసెలు తీసేసి ఇల్లుకు జాగాలు ఇవ్వడంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడని చెప్పి కూడా కాకా వెంకటస్వామికి మంచి పేరైతే ఉంది. అందుకే దానికి అనుగుణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాకాకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై కూడా ప్రదర్శించడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే మాత్రం ఒక జాతీయంగా ఎదిగినటువంటి దళిత నేతగా కూడా కాకా వెంకటస్వామికి అయితే మంచి పేరైతే ఉంది. సో మొత్తం మీద అతను తనయుడిగా పేరున్నటువంటి వివేక్ వెంకటస్వామికి చూస్తే మాత్రం వివేకానందగా కూడా
ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. సో వివేకానందకి విశాఖ ట్రస్ట్ పేరిట అనేక వ్యాపారాలు ఉండడం కావచ్చు. ఒక రకంగా చూస్తే ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా జాతీయంగా ఎవరైతే ఎక్కువగా ట్యాక్స్ పే చేస్తున్నారన్న విషయం కూడా వెల్లడించడం జరిగింది. దాంట్లో ద థర్డ్ పర్సన్గా ఉన్నాడు వివేక్. జాతీయంగా భారతదేశానికి ఎక్కువగా ట్యాక్స్ పే చేసే వ్యక్తుల్లో, బిజినెస్ మ్యాన్లో వివేక్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇప్పటికీ అర్థమైపోతుంది వివేక్ ఎంత అధికంగా కూడా బలమైన నేత అనేది. సో ఇప్పటివరకు మాట్లాడిన విజువల్స్లో చూస్తే మనకు దాదాపుగా మాలోతు కవిత కావచ్చు, బోర్లగూడ వెంకటేష్ నేత కావచ్చు, ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్లో పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది వివేక్ పై. సో ఈ కీలకమైన వ్యాఖ్యలు చూస్తే మాత్రం బోర్లకుంట వెంకటేష్ నేత ఇదే వ్యక్తి 2018లో మహాకూటమి పేరిట చెన్నూరు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎక్కడైతే వివేక్ తన టీఆర్ఎస్ పార్టీ టికెట్ని పార్లమెంట్ నియోజకవర్గం పెద్దపల్లి నుంచి ఆశించిండో అక్కడ తనకివ్వకుండా వెంకటేష్ నేతకు టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. దాంట్లో కీలక పాత్ర పోషించింది అప్పుడున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ధర్మపురి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి ఎమ్మెల్యే పుట్టా మధుకర్, ప్రస్తుతానికి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారనేది మాత్రం ఎటువంటి అతిశయోక్తి తెలియదు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ నుంచి వివేక్ని బయట గెంటి వేసేయడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి తెలియదు. ఇక టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తిగా వివేక్ బయటికి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో చేరి చాలా కీలకమైన వ్యక్తిగా మారిండు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా ఈటెల రాజేందర్ని తన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ని బీజేపీ పార్టీలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించింది వివేక్ వెంకటస్వామి. ఆ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి మాజీ ఎంపీలని, ఆ తర్వాత బూర నర్సయ్య గౌడ్ లాంటి నేతలని కావచ్చు, తదితర వ్యక్తులందరూ కూడా ప్రోత్సహించి బీజేపీ వైపు తిప్పించింది కూడా వివేక్ వెంకటస్వామి. జితేందర్ రెడ్డి లాంటి ఒక ప్రధాన నేతల్ని టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో, లోక్సభలో మరి ముఖ్యంగా ఫ్లోర్ లీడర్గా వివరించిన జితేందర్ రెడ్డిని కూడా బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహించింది వివేక్ వెంకటస్వామి. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి మరి ముఖ్యంగా కేసీఆర్కి, కేటీఆర్కి యాంటీగా తన బలాన్ని ఉపయోగించి, తన ఆర్థిక బలాన్ని, అదేవిధంగా తన యొక్క చేయుక్తులను, యుక్తులను, రాజకీయ నీతిని ఉపయోగించి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని, టీఆర్ఎస్ పార్టీలో భంగపడినటువంటి వ్యక్తులందరినీ కూడా బీజేపీలో చేర్చడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు వివేక్. మరి ఇంతకీ వివేక్ మీద ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు? మరి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్గా వివరించిన వివేక్ ఆ తర్వాత రిజల్ట్ నుంచి ఏకంగా కేటీఆర్, ఇదివరకు ఎప్పుడు కూడా వివేక్ ప్రస్తావన తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇటువంటి అగ్రనాయకుడైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇంకో ముఖ్యమంత్రి అనుకున్నటువంటి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా వివేక్ పేరు ప్రస్తావన తీసుకురావలేదు. ఎందుకు మరి మునుగోడు నియోజకవర్గం ఎన్నికల తర్వాతనే స్టీరింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి బీజేపీకి చైర్మన్గా వివరించిన వివేక్ పేరు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఒక రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక షాడో లీడర్గా టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఉద్యమకారులని, టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి భంగపాటు గురైనటువంటి నేతలని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, మరికొంతమందిని ఇతర పార్టీ నేతలను కూడా బీజేపీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించింది వివేక్. అప్పటికే బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి లాంటి అగ్రనేతలు, లక్ష్మణ్ లాంటి ఒక సీనియర్ బీజేపీ నాయకులు, బండి సంజయ్ లాంటి ఒక కరుడుగట్టిన బీజేపీ వాది, ధర్మపురి అరవింద్ లాంటి ఒక మాస్ లీడర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా పార్టీలో చేరికల విషయంలో చాలా వరకు విఫలమైపోయారు. కానీ నేరుగా జాతీయ నాయకత్వంతో, అమిత్ షాతోని, మోడీతోని కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ నేరుగా వాళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ అనేక మంది నాయకులను బీజేపీ పార్టీలో చేర్చేందుకు కీలక ప్రయత్నం చేసిండు. ఇటీవల కాలంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక అంశంలో కూడా చాలా కీలక భూమిక పోషించింది. ఏకంగా రాజగోపాల్ రెడ్డిని, బండి సంజయ్ని కాదని చెప్పి అమిత్ షాకి, నడ్డాకు పరిచయం చేసి అక్కడ తీసుకెళ్లి కండువా కప్పించింది కూడా వివేక్. సో మొత్తం మీద టీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీ బలపడుతున్న క్రమంలో రేపటి రోజున ఉన్న పలంగా బీజేపీ ఒకవేళ తక్షణమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని బీజేపీ మునుగోడు ఎన్నికల తర్వాత ఒక భంగపాటు ఎదురైన తర్వాత రేపటి రోజున బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక అధ్యక్ష బాధ్యతలు కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఒక అవకాశం ప్రకటించినప్పుడు కూడా ప్రధానంగా వివేక్ వెంకటస్వామి పేరు రాదనడంలో ఎటువంటి అనుమానం లేదు. సో దీన్ని అడ్డుకోవాలన్నా, ఆర్థికంగా వివేక్ని ఎదుర్కోవాలన్నా కూడా టీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు కష్టమైన పని. ఎందుకంటే చాలా వరకు ఆర్థికమైనటువంటి నేత, జాతీయంగానే ఏకంగా 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ట్యాక్స్ పేయింగ్లో వివేక్. సో హుజురాబాద్ సందర్భంలో కూడా ఈటెల రాజేందర్కి ఆర్థికంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో చాలా కీలక భూమిక పోషించి నిధులు తరలించడంలో వివేక్ కీలక పాత్ర పోషించిండు. దానికి సంబంధించి ఆయన కూడా ఈరోజు ప్రెస్ మీట్లో జమునా హ్యాచరీస్కి లెజిటిమేట్ ఆర్డర్ తీసుకొని నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పి ఉన్న పలంగా చాలా తక్కువ సమయంలోనే కేవలం 30 సెకండ్స్ సమయంలో దాని గురించి ఎత్తివేసే ప్రయత్నం చేసిండు.
ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఒక ల్యాండ్ విషయంలో కోకాపేటలో కొనడం జరిగింది. దాన్ని కూడా లెజిటిమేట్ ఆర్డర్ కోసం తీసుకున్న ఆఫీస్ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో తప్పేముంది అనే విధంగా ఆయన తక్కువ సమయంలో లేవనెత్తే ప్రయత్నం చేసిండు. సో మొత్తం మీద చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ షాడో లీడర్ బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి వివేక్. ఎందుకంటే ఆర్థికంగా చాప కింద నీరులా బీజేపీ తను విస్తరించడంలో చాలా కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇప్పటికే కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు కీలకమైన వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్కి బయట రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి పేరున్నప్పటికీ కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం అనేక హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు తీసుకురావడంలో విఫలమైన కారణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా కొంతమేరకు బండి సంజయ్కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన కూడా రానున్న రోజులటువంటి సందర్భంలో అసెంబ్లీలో వెమ్లవాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే విధంగా కూడా ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తున్న అంశం కనిపిస్తూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా బీజేపీలో కీలక భూమిక పోస్తున్న వివేక్ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని విస్తరించాలి. ఆర్థికంగా ఈటెల రాజేందర్ తోడ్పడిన వ్యక్తి, ఆర్థికంగా దుబ్బాకలో ఉన్నటువంటి రఘునందన్ రావు తోడ్పడిన వ్యక్తి, ఆర్థికంగా మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్కి కూడా సహాయ సహకారం ఇచ్చిన వ్యక్తి వివేక్. సో మొత్తం మీద ఈ రకంగా చూస్తే మాత్రం వివేక్ని ఆర్థికంగా ఎదుర్కోవాలన్నా వివేక్ చాప కింద నీరులాగా గతంలో టీఆర్ఎస్లో పనిచేసిన అనుభవం ఉంది, ఉద్యమకారుడిగా మంచి పేరుంది కాబట్టి ఆయన ఉంటే ఎప్పుడైతే బీజేపీకి బలం చేకూరే అవకాశం ఉంది. బీజేపీలో నెక్స్ట్ వివేక్ని టార్గెట్ చేసే విధంగా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న మాటలు చూస్తే చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద టీఆర్ఎస్ నాయకుల యొక్క టార్గెట్ వివేక్ అనే అంశం చాలా క్లియర్గా అర్థమైన అంశం కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఇంకో చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇందాక ఎంపీలు మాట్లాడుతూ ఎవరైతే బోర్లకుంట వెంకటేష్ నేత ఉన్నాడో బోర్లకుంట వెంకటేష్ నేతకి తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ తర్వాత ఉన్నపలంగా 2018లో ఐపీఎస్ క్యాడర్ నుండి వచ్చా, నేను రకరకాల విధుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఆయన గ్రహించి ఆయన గుర్తించి కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో టికెట్ ఇవ్వడం జరిగింది. తదనంతరం అతి తక్కువ కాలంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన అతి తక్కువ సమయంలోనే టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి తన ప్రత్యర్థి బాల్కసుమన్ చెన్నూరులో ఎప్పుడైతే పోటీ చేసిండో ఆయన ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరికై ఎంపీగా కూడా టీఆర్ఎస్ సెంటిమెంట్తో గెలిచినటువంటి వ్యక్తి బోర్లకుంట వెంకటేష్ నేత. ఆయన మాట్లాడుతూ వివేక్ నీకేం సంబంధం ఉంది, వివేక్ ఒక అట్టర్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ చెప్తున్నారు. నిజానికి చెప్పాలంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో 2004 నుంచి 2009 వరకు కావచ్చు, 2009 నుంచి 2018 వరకు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడి తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం. అప్పుడు ఏ టీఆర్ఎస్ నాయకుడు కూడా పార్లమెంట్లో లేడు. ఏకంగా స్వయంగా కేసీఆర్ కూడా పార్లమెంట్లో తెలంగాణ ప్రకటించిన రోజున లేడు. కేటీఆర్ బయట ఉద్యమాలు చేసింది కానీ పార్లమెంట్ తన యొక్క వాణ్ణి వినిపించింది ఈనటువంటి మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి వివేక్. అప్పుడే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే తన యొక్క వాణ్ణి వినిపించిండు ఏదైతే పార్లమెంట్లో. సో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక భూమిక పోషించిన వ్యక్తి వివేక్. తన యొక్క తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం అనే ఒక అంశంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేయడం, కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు చేయడం చేపట్టిండు. ఒక రకంగా చూస్తే వివేక్ యొక్క కీర్తి, వివేక్ యొక్క చారిటబుల్ సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు చాలా వరకు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీర్తి పొందినాయి. కానీ ప్రస్తుతం వివేక్ టార్గెట్గా టీఆర్ఎస్ నాయకులు మాటలు కావచ్చు, టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు కావచ్చు అందించడం చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా నెక్స్ట్ టార్గెట్ వివేక్ అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది. ఇక మొత్తం మీద వివేక్ యొక్క సారథ్యంలో కీలకమైనటువంటి కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి వివేక్ ఎన్నికల కమిటీ చైర్మన్గా మునుగోడు వివరించిన తర్వాత అక్కడ ఉన్న పలంగా టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తగ్గడంలో మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చిన వివేక్ కీలక పాత్ర పోషించింది కాబట్టి టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరి టార్గెట్ ఎంతవరకు కొనసాగుతుంది? వివేక్ నేతృత్వంలో బీజేపీ మరింత బలపడుతుందా? రేపటి రోజున టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొన్ని విశ్లేషణలు ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు బీజేపీలో కీలక పాత్ర వివేక్ పోషించబోతున్నాడా? ఒకవేళ నిజంగానే బీజేపీకి దళితుని సీఎం చేయాలని ఆశయం ఉన్నట్లయితే వివేక్ పేరు ప్రకటించే అవకాశం ఉందా? వివేక్ తన మిత్రపక్షమైనటువంటి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బోరు నర్సయ్య గౌడ్, జితేందర్ రెడ్డి వీళ్ళ నేతృత్వంలో బీజేపీ బలపడుతుందా? ఇంతకు వివేక్ ఏం చేయబోతున్నారనే విషయం కూడా తెలుసుకునే ముందు మరిన్ని రోజుల్లో ఏం జరగబోతోంది అనే అంశం కూడా తెలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ. నేను మనోజ్. థ్యాంక్ యూ.